రామ్ నారాయణ్ రామ్ పాండిచ్చేరి నుంచి వచ్చిన ఒక ఆంగ్ల బ్రహ్మచారిని శ్రీశ్రీ ఠాకూర్ తన కుచితమైన ఆంగ్లంలో సమాధానం ఇచ్చారు. ఒక తిరుగుబాటు అవసరం, అది జ్ఞాన తిరుగుబాటు. ప్రస్తుత పరిస్థితిలో మనం నాయకత్వం లేకుండా ఉన్నాము. ఈ రాజకీయ నాయకులపై ఆధారపడకుండా రాజకీయ దృష్టితో ఆలోచించే ఒక ఆధ్యాత్మిక వ్యక్తిపై ఆధారపడాలి. అలా చేయకపోతే శాంతి రావడం లేదు. ఆధ్యాత్మిక వ్యక్తులు పరలోకం నుంచి వచ్చేవారు కాదు. వారు మాంసం రక్తం కలిగిన మనుషులే. మత సమాజాలు కూడా రాజకీయ సంఘాల్లాగే ఉంటాయి. రాజకీయ భావన ఆధ్యాత్మిక భావనకు భిన్నమైనది కాదు. ఏ భావన అయినా అది స్వధర్మమే. అదే ధర్మం, అదే శుభచిత్తం. ఎవరు మంచి పని చేస్తున్నారో, మంచి సలహాలు ఇస్తున్నారో వారు ఆధ్యాత్మిక పని చేస్తున్నారు. వారు దీన్ని అర్థం చేసుకున్నా లేకపోయినా వారు ఆధ్యాత్మిక పని చేస్తూనే ఉన్నారు. వారు మరచిపోతారు, సముద్రంతో మనందరికీ సంబంధం ఉంది. మనం ఇది మర్చిపోయినప్పుడే పొరపాట్లు జరుగుతాయి. అప్పుడే కక్షపూరిత స్వార్థం కనిపిస్తుంది. అందుకే మన ఆధ్యాత్మిక విధి మరియు మానవ విధి హైకోర్టు లాంటిది. హైకోర్టు కింద ఉన్న సాధారణ కోర్టు నుండి ఏ కేసునైనా స్వీకరించగలదు. అటువంటి విధంగా ఆధ్యాత్మిక న్యాయం ఒక రాజకీయ ఉద్యమాన్ని బలవంతంగా స్వీకరించి తీసుకోవచ్చు. ప్రస్తుత రాజకీయ ఉద్యమం మరియు ఈ రాజకీయ పరిపాలన ఒక లోయర్ కోర్టు లాంటివి. అక్కడ న్యాయము అన్యాయము జరుగుతున్నాయి. అప్పుడు హైకోర్టు ఆ కేసును స్వీకరిస్తుంది. మన ప్రస్తుత పరిస్థితి అచ్చంగా అలాంటిదే. వారి కల్లోలాల వలన మనం బాధపడుతున్నాం. ఇలాంటి పరిస్థితిలో ఆధ్యాత్మిక శిక్ష లేదా న్యాయం తన సామర్థ్యంతో బలవంతంగా అది స్వీకరించి తన ఎంపిక చేసిన వ్యక్తిని నియమించి వారికి మార్గనిర్దేశనం చేస్తుంది.